చుట్టూ వివాదాలు, సాయికృష్ణ అదృశ్యం కేసులో సస్పెన్షన్, హింసించడం చూశానంటూ మరొకరు వీడియో, సీఐ వల్లే చనిపోతున్నాను మరో సస్పెక్ట్ షీటర్, గత నెలలో ఆత్మహత్య బయటపడ్డ వీడియో అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఉగ్రవాదం, సైబర్ నేరాలకు అడ్డాగా టెలిగ్రామ్, చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాల కోసం ప్రైవసీ ఫీచర్ను దుర్వినియోగం చేస్తున్నారు అని పట్టుకోవడం అధికార యంత్రాంగానికి కష్టమే. అందుకే నీట్ పరీక్షల నేపథ్యంలో తాత్కాలిక నిషేధం, ఢిల్లీ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్, తీర్పు రిజర్వ్ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే 15 ఏళ్లుగా మహిళకు నరకం, మూత్రం తాగించి విద్యుత్ షాక్తో వేధించిన దొంగబాబా ఒత్తిడి తెచ్చి భర్తకు విడాకులు ఇప్పించాడు. ఆశ్రమం నుండి పారిపోకుండా కట్టుదిట్టమైనగా పూణేలో స్వయం ప్రకటిత గురువు అకృత్యాలు, సీసీ కెమెరా పగలగొట్టి తప్పించుకున్న బాధితురాలు దొంగబాబాతో పాటు 7 అనుచరుల అరెస్ట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కడచూపు చూడలేదు, కన్నీటి బొట్టు రాల్చలేదు అంటూ విశాఖకి చెందిన టెకి రాధా గాయత్రి హత్య కేసులో కొత్త విషయాలు బయటకు వస్తున్న విహారయాత్రకను ముస్సోరి తీసుకెళ్లిన భర్త శ్రీచరణే ఆమెను హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాధా గాయత్రి తండ్రి పారుపూడి సుధాకర్ స్వస్థలం విజయనగరం జిల్లా జామి మండలంలోని మామిడిపల్లి. ఆ గ్రామంలోని రాధా గాయత్రికి దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా గాయత్రి తల్లి సత్యవతి, తండ్రి సుధాకర్, సోదరి మాధురి విలేకరులతో వేరువేరుగా మాట్లాడారు. సుధాకర్ కుటుంబం విశాఖలోని సింహపురి కాలనీలో 14 ఏళ్ల పాటు నివాసం ఉంది. వాళ్ళ పక్కింట్లో శ్రీచరణ్ పెద్దమ్మ ఉండేవాడు. శ్రీచరణ్ అప్పుడప్పుడు ఢిల్లీ నుంచి విశాఖలోని పెద్దమ్మ ఇంటికి వచ్చేవాడు. ఆ సమయంలో పక్కింటో రాధా గాయత్రిని చూసి ఇష్టపడ్డాడు. ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నానని తెచ్చి పెద్దలతో మాట్లాడించాడు. ఇరు కుటుంబాల అంగీకారంతో గత ఏడాది నవంబర్ వాళ్ళిద్దరికి వివాహం చేశారు. ఆ సమయంలో గాయత్రి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నది. పెళ్ళయ్యా గురుగావ్లో ఉద్యోగం చూసుకుని ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళింది. భర్త అత్తమామలు మరదలతో కలిసి అక్కడే ఉంటుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు. వార్తలను కలిసి